మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్టర్ మ్యారేజ్? అది చాలా పర్సనల్ కాంప్లిమెంట్, నేను చెప్పలేను. ఊహా గారు నా బెస్ట్ ఫ్రెండ్. కాంపిటీషన్ ఉన్నా, బట్ ఇన్ పాలిటిక్స్ అలా లేదు. పక్కనే ఉండి వెన్నపోటు అనేదే ఇక్కడ. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, కానీ ఆ స్కూల్స్ ఎంత బాగున్నాయో, 5 స్టార్ స్కూల్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఎలా మనల్ని మన పాజిటివ్ని నెగిటివ్ చేస్తారో తెలుసు. సో ఇక్కడ ఉండి ఇండియా గురించి నిందలు వేయడం కాదు, ఇండియాకు వెళ్ళి నేను ఏమైనా చెయ్యాలి అని అనిపించింది. శివాజీ నువ్వు అమెరికాకే తిరిగి వెళ్ళిపో శివాజీ. ఇప్పుడు ఎవ్రీడే నీ గురించి తెలీదా, యు ఆర్ డూయింగ్ ఆ పాలిటీషియన్తో ఈ పాలిటీషియన్తో అని లీడర్స్తో కలిపి ఏదో ఒకటి చెప్తారు. వెళ్ళొచ్చిన తర్వాత ఎంత స్ట్రాంగ్ అయ్యారా, వీక్ అయ్యారా? యాక్చువల్లీ బిగ్ బాస్ ఇంటికన్నా జైల్లో ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ డే నుంచి జైల్లోనే కస్తూరి దర్బారు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఒక మెన్ లైఫ్లో అయినా ఉమెన్ లైఫ్లో అయినా లాట్ ఆఫ్ అంటే మనం దాన్ని ఏమంటాం, చాలా బాధ్యతలు. అంటే ఒక డాటర్గా మన లైఫ్ స్టైల్లో ఒక డాటర్గా, తర్వాత ఒక ఆర్టిస్ట్గా, దాని తర్వాత ఒక వైఫ్గా, ఇప్పుడు మదర్గా, ఏ రోల్ మీకు హ్యాపీ ఇచ్చింది? మదర్ రోల్. బికాస్ నేను ఒక కూతురుగా అమ్మ నాన్నకి నచ్చినట్టు ఉన్నాను. వెరీ పర్ఫెక్ట్ డాటర్. ఇప్పుడు కూడా ఎవరో నాకు చెప్పారు, హే నువ్వు శంకర్ కూతురే కదా. అవును, మేమైతే పక్కింటి వాళ్ళం. నువ్వు అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు హీ యూస్ టు టాక్ వెరీ ప్రౌడ్లీ అబౌట్ యూ. మూవీ స్టార్ అని మీరు చులకంగా అనుకోవద్దు, మా కూతురు నిప్పు లాంటిది అని చెప్పేవారు. ఇప్పుడు నిన్ను చూస్తే మాకు అది అర్థం అవుతుంది అన్నారు. నేను అనుకున్నా, నేను అప్పుడు ఆలోచించా, అవునే కదా, మా తండ్రి నా మీద పెట్టే ఆ నమ్మకాన్ని నేను ఒముక చేయలేదు. ఐ వాజ్ నిప్పు లాంటిది అని ఆయన నమ్మారు, నేను అలాగే ఉన్నాను. ఆయనకి ఉన్న ఎక్స్పెక్టేషన్, కొన్ని రిగ్రెట్స్ కూడా ఉన్నాయి. ఐఏఎస్ అవుతాను అని అనుకున్నారు, నేను పిక్చర్లో కలెక్టర్ వేషం వేసాను అంతే. సో మంచి కూతురుగా ఉండడం అనేది మాకు తెలియక వస్తుంది. వీఆర్ చిల్డ్రన్, మాకు అప్పుడు అది బాధ్యత అనేది తెలీదు. ఇది దిస్ సౌండ్ ఇస్ ఓకే, అది మాకు తెలీదు. సిస్టర్గా ఉండడం అనేది అది మా కంట్రోల్లోనే లేదు. మాతో తోడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో దానిపై ఆధారపడి ఉంటుంది అది. భార్య అనేది అగైన్ 50-50, భార్య సగం భర్త సగం. దాంట్లో గివ్ అండ్ టేక్ చాలా ముఖ్యం. చాలా కష్టమైన ఒక విషయం అది, ఎందుకంటే మిగతా వాళ్ళతో బ్లడ్ రిలేషన్ ఉంది, వాళ్ళు మాదే. మై మదర్ ఫాదర్ ఆర్ మై మదర్ ఫాదర్, ఐ హ్యావ్ బ్లడ్ రిలేషన్. బ్రదర్ ఆల్సో, సిస్టర్ ఆల్సో బ్లడ్ రిలేషన్, చిల్డ్రన్ ఆల్సో బ్లడ్ రిలేషన్. అది విడించడం అనేది కుదరదు, అది విడిచేయడం అనేది కుదరదు. అది గాడ్ గివెన్, ఇది నాట్ గాడ్ గివెన్, వీఆర్ చూసింగ్ మ్యాన్ మేడ్ రిలేషన్షిప్. సో అన్నిటికన్నా కష్టం అది, బట్ అన్నిటికన్నా సాటిస్ఫైయింగ్ నాకైతే నా పిల్లలకి మదర్గా ఉండడం. ఇప్పుడు వెన్ ఎవర్ ఐ మిస్ మై మదర్, అమ్మ నాన్న లేరు, అమ్మ లోటు నాకు ఎప్పుడెప్పుడు అనిపిస్తుందో అప్పుడు అంతా నేను అమ్మలాగే నా అమ్మ చేసే వంటలు చేసి నా పిల్లలకి పెడుతున్నాను. వాళ్ళు అది బాగా తింటూ ఉంటే నాకు ఒక తృప్తి. వాళ్ళని పెంచడం అని వస్తే, వాళ్ళని పెంచుతున్నప్పుడు నాకు ఏమేమి విషయాలు నేర్పించారో ఆ విషయాలే నేను మా పిల్లలకి నేర్పిస్తున్నాము. సో మదర్ ఫాదర్ కంటిన్యూయేషన్ నా పిల్లలు నేను చూస్తున్నాను. అదే నాకు హ్యాపీ.
సో మీరేం చేయాలనుకుంటున్నారు పిల్లల్ని? అంటే వాళ్ళు ఎలా లిబరల్గా ఆలోచిస్తారు, అవునండి, But ఒక అది- థాట్ ఉంటుంది కదా. ఇప్పుడు నాన్నగారు మిమ్మల్ని ఐఏఎస్ అయితే బాగుందని ఎలా ఆలోచించారు? ఒక చిన్న థాట్ ఏమైనా ఉందా ఈ స్టేజ్లో? లేదు. ఇప్పుడు ఆ, నా అబ్బాయి అయితే వేరే దారే లేదు. వాడికి లాంగ్వేజ్ రాలా, హిస్టరీ రాలా, బయాలజీ రాలా, ఓన్లీ మ్యాథ్స్ సైన్స్ మాత్రమే వచ్చు. సో ఈ దేశానికి వేరే ఆప్షన్ లేదు, ఇంకో ఇంజనీరే వస్తాడు. అక్కడ వచ్చి నాకు చాలా ఆశలు ఉన్నాయి. చూడ్డానికి చాలా అందగాడు, సో మోడలింగ్ చేపించాలి అని నాకు చాలా ఆశ. వాడికి ఇంట్రెస్ట్ లేదు. నేను ఎంత చెప్పినా బెదిరించినా ఒకసారి ముఖాన్ని ఇలా పెట్టుకొని, ఇలా ముసుడుగా పెట్టుకొని వెళ్ళి ఒక్కొక్క మూలలో కూర్చి వచ్చాడు. సో ఈ డజంట్ లైక్ టు డూ దట్. డాన్స్ చాలా బాగా చేస్తాడు, కానీ ఇంట్రెస్ట్ లేదు. చేయించాలి. స్కూల్ యాన్యువల్ డేలో బాగా చేస్తాడు, కానీ అతనే వచ్చి చేయడం అనేది ఇంట్రెస్ట్ లేదు. రీల్స్ చేయాలంటే చేయడం. గొంతు అంత తీపిగా ఉంటుంది. పాట క్లాస్కి వెళ్ళు అంటే పాట క్లాస్లో ఉన్నాడు అని నేను అనుకొని పని చేస్తూ ఉంటే, నేను షూటింగ్లో ఉంటే వీడు వెళ్ళడు. ఇంట్లో ఒకటే ఆ కంప్యూటర్ని గొత్తుతూ ఉంటాడు. సో వేరే దారి లేదు. నాకు చాలా ఆశలు ఉన్నాయి. నేను వాడిని నాన్న నేను ఇద్దరికి ఒక వైదికంలో దూర్పించాలి, ఒక పురోహిత కార్యాలు నేర్పించాలి అని కూడా ఒక ఐడియా ఉంది. ఆ స్పిరిచువల్ థాట్స్ కాబట్టి ఒక గురువులాగా చేపించాలి, వేద పాఠం నేర్పించాలి అని కూడా ఒక ఐడియా పెట్టాము. ఒకప్పుడు ఈడు కరాకంటిగా చెప్పేశాడు, నో మ్యామ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేసాడు. అయిపోయి. సో మా అమ్మాయికైతే సూపర్ డాన్సరు, లాంగ్వేజెస్ మీద చాలా ఇష్టం. ఇదంతా కలిసి చూస్తే మూవీస్లో ఒక సూటబిలిటీ ఉంది. బట్ లుక్స్ వైజ్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ యూరోపియన్స్ని తీసుకొచ్చి లంగావోణ్ణి వాడిపించి తెలుగు అమ్మాయిలే అని చెప్తున్నారు. అది డస్కీ బ్యూటీ అది. సో లుక్స్ వైజ్ దేర్ మే బీ ఛాలెంజెస్. ఇక్కడ కలర్ కాన్షియస్నెస్ ఎక్కువ కదా. సో తనకి ఇష్టం అంటే డాన్సే, భరతనాట్యం. ఇప్పుడు కూచిపూడి కూడా నేర్చుకోవాలి, అదేంటి కథకు కూడా నేర్చుకోవాలి అని అది డాన్స్ పిచ్చి. నేను చెప్పాను, నువ్వు ప్రొఫెషనల్ డాన్సర్ అయిపోవమ్మా, డబ్బులు అయితే ఉంది నీకు, సంపాదించాలని ఏం ఇది కంపల్సరీ ఏం లేదు, సంపాదించాలని అని లేదు, సంపాదించాలని కంపల్షన్ లేదు. నువ్వు నీ మనసుకి ఏం తృప్తి వేస్తుందో అది నువ్వు చేయి అంటే, నో 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 దట్ కెన్ ఓన్లీ బీ అ హాబీ. డాన్స్ ఐ విల్ కంటిన్యూ ఫర్ హాబీ, బట్ ఐ వాంట్ టు బికమ్ అ బిగ్ బిజినెస్ ఉమెన్ అని ఒక్కరోజు చెప్తుంది. నెక్స్ట్ డే నేను బ్యాంక్లో చేస్తా అంటుంది. థర్డ్ డే నేను లాయర్ అయిపోతానమ్మా అంటుంది. ఫోర్త్ డే నేను దేనికి పనికిరానమ్మా అని. సో ఇంట్లో ఉన్న ప్రతి ప్రొఫెషన్ ని చెప్పేస్తుంది. ఎవ్రీడే ఆల్బమ్ చూస్తుందేమో, అవును, చూసినప్పుడు అమ్మమ్మ ఓకే లాయర్ అయిపోతా, అమ్మ యాక్టివిస్ట్ అయిపోతా, నాన్న డాక్టర్ అని ఇదే. సో నేనేం చెప్పానంటే, నాకు తెలిసిన వరకు తనకి ఆర్గనైజేషన్ చాలా బాగా వస్తుంది. ఒక గోల్ ఇస్తే షీఈస్ వెరీ గుడ్ అట్ పీపుల్ మేనేజ్మెంట్. సో ఆ పీపుల్ మేనేజ్మెంట్ స్పేస్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మార్కెటింగ్ అయినా సరే, లేదా పబ్లిక్ రిలేషన్స్ అయినా సరే, లేదా మేనేజరియల్ పోస్ట్, CEO అవ్వచ్చు కదా. సో బిజినెస్ స్టడీస్ చెయ్యన్నాను నేను. ఇప్పుడు అదే వీఆర్ లుకింగ్, ఇప్పుడు అడ్మిషన్ ఇన్ అ వెరీ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద వరల్డ్, నంబర్ 1 కాలేజ్, బిజినెస్ ఎకనామిక్స్ కాలేజ్ ఇన్ ద వరల్డ్లో అడ్మిషన్కి అప్లై చేసాము. అది రావాలి, వచ్చే ముందు చెప్పడం అంటే ఆ తర్వాత జిగ్స్ అయిపోతుంది. రావాలి అని డైలీ ప్రే చేస్తున్నా. జరుగుతుంది. అండ్ మీరు అంటే యాక్టర్స్ కాబట్టి మీ మూవీస్ కానీ చూసి, అంటే మీ హస్బెండ్ ఏ మూవీ చూసి ఇష్టపడ్డాడు, అంటే ఒక కాంప్లిమెంట్ లాగా ఈ మూవీలో చాలా బాగున్నావు అని కానీ, లేకపోతే మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ మీ హస్బెండ్ దగ్గర నుంచి? అది చాలా పర్సనల్ కాంప్లిమెంట్, నేను చెప్పలేను. అవి ఫిల్టర్ చేసి మూవీ చూసి
చాలా పర్సనల్, అది ఎలా చెప్తానండి? బట్ బెస్ట్ కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యారు. అవును. సో నచ్చిన మూవీ? ఇట్ ఇస్ అబౌట్ మై లుక్స్ ఓన్లీ, బట్ ఐ కాంట్ టెల్ యూ. వీ కెన్ అండర్స్టాండ్. అండ్ ఏ మూవీ నచ్చింది మేడం? హీ లైక్డ్ భారతీయుడు. భారతీయుడు. అన్నమయ్య అయితే ఇంట్లో ఉంది, డైలీ వ్యూయింగ్ కదా, బికాస్ మై మై అత్తమ్మ నాన్న మామయ్య గారికి అది చాలా ఇష్టం. అంటే కల్చరల్ కి సంబంధించి. అండ్ ఎవరైనా ఇంటికి వస్తారో నన్ను చూసి అరే ఎవరు మీ కోడలా అని మళ్ళీ గుర్తిస్తారు. సో దే లైక్ అన్నమయ్య. అండ్ ఇంకా ఐ డిడ్ వన్ మోర్ మూవీ, మా ఆయన బంగారం అని, అది కూడా వాళ్ళకి నాకు ఇష్టం. మా ఆయన బంగారం రాజశేఖర్ గారు. అవును, దట్ ఆల్సో దే లైక్. సో మొత్తానికి అండ్ ఇంత అంటే ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్న దీంట్లో ఈ పాలిటిక్స్లోకి రావాలి అంటే యాక్టివిస్ట్గా మీ వాయిస్ని రైజ్ చేయాలి. ఎందుకంటే ఇది అంటే మీకు తెలుసు వాట్ ఈజ్ రియాలిటీ అని, ఇక్కడ ఎలా మనల్ని మన పాజిటివ్ని నెగిటివ్ చేస్తారో తెలుసు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఇష్యూ. ఎగ్జాక్ట్లీ, ఎస్. అంటే మీరు అన్న ఉద్దేశం వేరు, వాళ్ళు ఎలాబరేట్ చేసింది వేరు. సో మీకు తెలుసు అంటే ఏం జరుగుతుంది అనేది తెలుసు కదా. లేదండి, పాలిటిక్స్ నేను చెప్తున్నా, ఫిల్మ్స్ లో మేము చాలా అమాయకత్వంతో గడిపేశాం. అమాయకత్వం ఫిల్మ్స్ లో అయితే ఫిల్మ్స్ చాలా స్మాల్ సర్కిల్, అది అక్కడ అందరూ ఒక ఫ్యామిలీ లాగా. బయట ఏం మాట్లాడుతున్నారో అది మమ్మల్ని ఇంపాక్ట్ చేయదు, అఫెక్ట్ చేయదు. అక్కడ చాలా అమాయకత్వంతో ఒక అదే ఒక కుటుంబం, ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉండి పనిచేసాము, వెళ్ళిపోయాము. అక్కడ పాలిటిక్స్ అనేది ఇట్ ఇస్ బిగ్ బ్యాడ్ వరల్డ్. అక్కడ ఎవ్రీథింగ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్. నేనే నేర్చుకుంటున్నాను ఇక్కడ పాలిటిక్స్లో ప్రతి ఒక్కరికి ఏం మనం చేసినా, ఇప్పుడు సినిమాలో కాంపిటీషన్ ఉన్నా, నేను చేసే టైంలో రోజా గారు చేశారు, మీనా గారు చేశారు, రమ్యకృష్ణ గారు అయినా, రమ్యకృష్ణ, ఖుష్బు అంతా నాకు సీనియర్స్. బట్ మై బ్యాచెస్ రోజా, మీనా, I think Nagma, all these were in that same batch. Okay, and then my next batch is Simran, Trisha chala junior, Simran, Jyotika oka idi. So nenu chesinappudu we were all friends. So Uha garu na best friend. Sukanya, Uha, so many movies we've done together, we are friends. Competition unna, but in politics అలా లేదు. పక్కనే ఉండి వెన్నపోటు అనేదే ఇక్కడ. సో ఎస్పెషలీ ప్రభుత్వానికి విపక్షంగా మాట్లాడితే ఎలాంటి ఒక దెబ్బ తగులుతుంది అనేది నా విషయంలో నిరూపితమైంది. సో నేనే ఎలా అంటే ఇది పాలిటిక్స్లో యాక్టివిజం అనేది అమెరికా వెళ్ళే వచ్చింది. అక్కడ అన్ని చక్కగా జరుగుతుంది, సిస్టమ్ చాలా క్లీన్ గా ఉంది. మనకి ఏం కావాలన్నా డిలే లేదు. జస్టిస్ అయినా సరే, ఒక డెలివరీ అయినా సరే, కాప్స్ అయినా సరే, మాకు ఒక సిటిజన్ గా మాకు వాళ్ళు గౌరవం ఇస్తున్నారు. ఈక్వాలిటీ, అసలైన ఈక్వాలిటీ అక్కడ నేను చూసాను. మీరు ఎవరైనా ఉండండి, మీరు ప్రెసిడెంట్ భార్య అయినా సరే, ఒక అడుగు పెట్టే వాళ్ళు అయినా సరే, అందరికీ ఒకే ట్రీట్మెంటే దొరుకుతుంది. ఒక సపోజ్ అక్కడ డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళాను, తప్పు చేసే వాళ్ళకి మీరు ఎంత సిఫారిష్ చేసినా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. చెడ్డగా డ్రైవింగ్ చేసి నేనెవరు తెలుసా అని చెప్తే, తెలుసు నువ్వు చాలా చెడ్డ డ్రైవర్ని అని చెప్పి పంపేస్తారు. కరెక్ట్గా చేస్తే మాకు ఎలాంటి సిఫార్సుకి అవసరం కూడా ఉండదు. అది అంతా చూసి చదువు, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, కానీ ఆ స్కూల్స్ ఎంత బాగున్నాయో, 5 స్టార్ స్కూల్స్ లాగా ఉన్నాయి. హాస్పిటల్స్ అంటే కార్పొరేట్ స్టైల్ గవర్నమెంట్ హాస్పిటల్స్. నాకు 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లలను నేను గవర్నమెంట్ హాస్పిటల్స్లో కన్నాను. అప్పుడు నేను అడిగాను, ఇలా ఉందే అని చూస్తే
వాళ్ళు ఒక చాలా మంచి పాయింట్ అడిగారు. న్యాచురలీ గవర్నమెంట్ ఇస్ ద రిచెస్ట్ వెల్దియెస్ట్ ఎంటిటీ. అన్నిటికన్నా పెద్దది గవర్నమెంటే కదా. అప్పుడు అన్నిటికన్నా బెటర్ ఫెసిలిటీస్ గవర్నమెంటే ఇవ్వగలుగుతుంది కదా. ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ తీద్దాం అని నా అమ్మాయికి వెళ్తుంటే నాకు ఆర్ట్ క్లాస్ కావాలి, స్పోర్ట్స్ క్లాస్ కావాలి అంటే ఆ ప్రైవేట్ స్కూల్లో దానికి ఇక్కడ ఆప్షన్ లేదు అన్నారు. స్పానిష్ ఎందుకు, స్పానిష్ ఒక భాష ఇక్కడ ఎందుకు లేదు, స్పోర్ట్స్ ఎందుకు లేదు అంటున్నారు. స్పోర్ట్స్లో వీ వాంటెడ్ కొన్ని ఇష్టమైన జిమ్నాస్టిక్స్ అడిగాం, లేదంటున్నారు. ఏంటండి, కాదు ఇది ప్రైవేట్ స్కూల్ కదా, వీఆర్ ఫంక్షనింగ్ విత్ ఫీస్ మనీ, దాంట్లో అదంతా కుదరదు. వై నాట్ యూ గో టు గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూలా, నా పిల్లకి ఏంటండి గవర్నమెంట్ స్కూల్? నో నో, నాట్ లైక్ దట్. హియర్ దే విల్ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్. మీకు జిమ్నాస్టిక్స్ కావాలా ఉంటుంది, స్పోర్ట్స్ కావాలా ఉంటుంది, ఏ లాంగ్వేజ్ అయినా ఉంటుంది, ఇంకా వేరే స్పెషల్ లాంగ్వేజ్ అయినా వాళ్ళు ఇంతజాం చేస్తారు, బికాస్ గవర్నమెంట్ అన్నారు. అప్పుడు నాకు తలకాయలో కొట్టినట్టు అయిపోయింది. ఇక్కడ సిస్టమ్ ఇలా ఉంటే ఇన్ ఇండియా రివర్స్లో ఉంది. అండ్ దే ఆర్ ఆస్కింగ్ మీ ఇన్ అమెరికా, యు ఆర్ ఆల్ సో బ్రైట్. అక్కడ అందరూ ఐటీ పీపులే కదా, మీరందరూ ఇంత ఇంటెలిజెంట్గా ఉన్నారు, ఇంత బ్రైట్గా ఉన్నారు, మరి ఎందుకు అంత పవర్టీ ఉంది ఇండియాలో, ఎందుకు అంత ఆపరేషన్ ఉంది లేడీస్ పైక, అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అప్పుడు మాకు చాలా సిగ్గేసేది. సో దెన్ ఐ థాట్, ఇక్కడ ఉండి దానికి సమాధానం చెప్పడం కాదు, బికాస్ వెరీ ఈజీ. ఇంకొక ట్రిగ్గర్ ఏంటంటే, చాలామంది మన వాళ్ళే మన మాతృభూమిని చులకం చేసి మాట్లాడతారు. ఇండియా అంటే అలాగే అంటారు. ప్రతిరోజు ఆఫీస్కి టైంకి వెళ్ళే వాళ్ళు ఆ టెంపుల్ ఫంక్షన్కి మాత్రం 1 hour లేటుగా వస్తారు. ఇట్స్ ఓకే, దిస్ ఈజ్ ఇండియన్ ఫంక్షన్ ఓన్లీనో అంటారు. ఇండియా ఓన్లీనో, ఇండియాలో అలాగే ఉంటుంది అంటారు. చాలా అలాగే మన వాళ్ళే, మనమే మనల్ని తక్కువ అక్కడ. సో ఐ ఫెల్ట్ అది నాకు అది దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. సో ఇక్కడ ఉండి ఇండియా గురించి నిందలు వేయడం కాదు, ఇండియాకు వెళ్ళి నేను ఏమైనా చెయ్యాలి అని అనిపించింది, దానికోసం వచ్చాను. అది అంత తేలిగ్గా లేదు. మనం చెయ్యాలి అని అనుకున్నా చెయ్యడానికి ఎన్ని అడ్డంకులు పెడుతున్నారు తెలుసా. శివాజీ, నువ్వు అమెరికాకే తిరిగి వెళ్ళిపో శివాజీ. ఎవ్రీడే అలా అనిపిస్తుంది. అబ్బా, ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి వీల్లేదు, చెప్పకూడదు. దానికి మనకి ఎన్ని నిందలు, ఎన్ని చెడ్డ పేర్లు, ఎన్ని బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు గాసిప్స్ అంతా, ఇప్పుడు నాకు సినిమాలో అంత గాసిప్స్ రాలా. ఇప్పుడు ఎవ్రీడే నీ గురించి తెలీదా, యు ఆర్ డూయింగ్ ఆ పాలిటీషియన్తో ఈ పాలిటీషియన్తో అని లీడర్స్తో కలిపి ఏదో ఒకటి చెప్తారు. నీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారు అని తెలుసు అని. ఐ డోంట్ కేర్. అండ్ ఒకటి అంటే రీసెంట్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, వెరీ బ్యాడ్ అంటే జైల్లో దారుణమైన పరిస్థితులు చూడడం. అంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చారు కాబట్టి ఏం మార్చాలనుకుంటున్నారు యాజ్ ఎ ఉమెన్గా వెళ్ళొచ్చారు కాబట్టి అసలు? అబ్బా, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. ఐ డోంట్ నో అబౌట్ తెలంగాణ జైల్స్. నాకు ఒకే ఒక జైలు తెలుసు, అక్కడ చెత్తబోట్లు లేవు, ఎక్కడ చూసినా చెత్తబోట్లు లేవు. అది ఎందుకు, ఎలాంటి సమ్ సేఫ్టీ ఇష్యూ ఇస్ దేర్. చెత్తబోట్లు ఉంటే దానిపై ఏదో ఉంది, అది ఏముంది అని వాళ్ళు నాకు చెప్పలేదు. నేను మళ్ళీ మళ్ళీ డైలీ అడిగాను, చెత్తబోట్లు ఎందుకు లేవు అని. చెత్తబోట్లు కావాలి, చెత్తబొట్టలు అక్కడ ఉండే బాగుంది, ఎందుకు లేవు అనేది దే ఆర్ నాట్ టెలింగ్ మీ. అది 100% వి నీడ్, అది ఒకటి. అండ్ వెళ్ళొచ్చిన తర్వాత ఎంత స్ట్రాంగ్ అయ్యారా, వీక్ అయ్యారా ఆ మూమెంట్? అంటే ఫ్యామిలీ ఒక్కసారిగా మిమ్మల్ని చూసిన లైఫ్ స్టైల్ వేరు, ఎందుకంటే ఫ్యామిలీ అసలు ఫాదర్ అయినా మదర్ అయినా గారాభంగా పెరిగి సినిమాలో కూడా ఒక మంచి స్టేటస్లో, సినిమాలో మంచి ఒక
గౌరవంతో ఉండి స్టాటస్తో ఉండి వెరీ గుడ్ స్టార్ ట్రీట్మెంట్ కదా అండి. మేము కష్టపడి రాలేదు సినిమాకి, ఈజీగా వచ్చాం. అక్కడ డెఫినెట్ డిఫరెన్స్ ఉంది. బట్ ఆ డిఫరెన్స్ మాకు అంత డిఫికల్టీగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇన్ రియల్ లైఫ్ స్పిరిచువాలిటీ ఉంది కాబట్టి నేల మీద పడుకోవడం అనేది ఒక మాటే కాదు. ఇప్పుడు మా ఇంట్లో కూడా గెస్ట్ వస్తే మా అమ్మ నాన్న వాళ్ళని ఆఫర్ చేసి బెడ్ చాప వేసి వాళ్ళు దాని మీద పడుకుంటారు. Guest కి best గెస్ట్కి ఆఫర్ చేస్తారు. బెడ్రూమ్ గెస్ట్కి పోతుంది. పిల్లలు పేరెంట్స్ ఇక్కడ చాపలోనే పడుకుంటారు. ఎక్కడైనా మేము వెళ్ళామనుకోండి, ఎక్కడైనా ట్రిప్ వెళ్ళామంటే అక్కడ దుప్పటి వేస్తారు అక్కడే. సో వీఆర్ యూస్ టు దట్. ఇన్ ఇండియన్ లైఫ్ స్టైల్ సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ వెల్త్. సో నన్ను కూడా గారాభంగా పెంచారు కానీ సింప్లిసిటీగా పెంచారు. ఇది ఒకటి. సెకండ్, వెజిటేరియన్. నేను అస్సలే వెజిటేరియన్. సో ఇంకోటి ఏకాదశికి వ్రతం ఫాస్టింగ్ అలా ఉండే ఒక వ్యక్తిని. ఇంకోటి నా గ్రాండ్ మదర్లంతా ఆకులు కుట్టి దాని మీద ఆహారం తీసుకునేవారు. సో అదంతా చూసి అక్కడ ఆర్గానిక్ లైఫ్ స్టైల్ అనేది మా పెద్దవాళ్ళు చేసిందే ఆర్గానిక్ లైఫ్ స్టైల్. జైల్లో కూడా ఆర్గానిక్ లైఫ్ స్టైల్ మాకు. ఇంకా చెప్పాలంటే సెల్ ఫోన్ లేదు, కంప్యూటర్ లేదు, తలనొప్పి లేదు. హాయిగా కూర్చొని డైలీ చదవడానికి చాలా ఫుర్సత్ దొరికింది, ఫ్రీ టైం దొరికింది. థర్డ్, సినిమాలో చూడ్డానికి మనకి ఏసీ థియేటర్లో చూస్తున్నాం, కానీ పని చేస్తుంది ఎక్కడ? మరీ ఫుల్ ఎండలో 100 డిగ్రీ ఎండల్లో రాయి మీద నిలబడి డూయట్ పాడిపిస్తారు. అవునా? ఎక్కడైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అక్కడ. ఇప్పుడు లాగా క్యారవన్ అంతా కాదు. మా టైంలో ఎక్కడికైనా బాత్రూమ్ ఉండదు. అలాంటి ఒక హార్డ్ వర్క్, హార్డ్ లైఫ్ సినిమా అనే యూనివర్సిటీ ఆల్రెడీ నాకు ట్రైనింగ్ ఇచ్చేసింది. వీక్ అవ్వడానికి అవకాశం. అవును. సో జైల్లో ఇంకో మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ ఇల్లు లాగా యాక్చువల్లీ బిగ్ బాస్ ఇంటికన్నా జైల్లో ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. బిగ్ బాస్లో లైబ్రరీ ఉండదు, స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉండదు, ఏమి ఉండదు. బిగ్ బాస్లో ఎప్పుడు డే అంతా ఏమైనా గొడవ పెడుతూ ఉండాలి. అక్కడ పాజిటివ్, అందరూ లవ్, అక్కడ గొడవ అనేదే లేదు. నా క్యారెక్టర్ తెలుసు కదా, వెళ్ళే మొదటి రోజే అక్కడ అందరినీ తెలుసుకున్నాను, పరిచయం చేసుకున్నాను. నెక్స్ట్ డే నుంచి జైల్లోనే కస్తూరి దర్బారు. అందరూ వచ్చి బ్రేక్ఫాస్ట్ తర్వాత అందరూ కలిసి కూర్చోవడం, వాళ్ళు కబుర్లు అంతా చెప్పుకోవడం, వాళ్ళు బాధలు అంతా కన్ఫెషన్స్ అంతా చేసి నేను వాళ్ళకు ఓదార్చించడం, ఇదంతా అయిపోయింది. సో ఇట్ వాస్ వెరీ పాజిటివ్. ఇట్ వాస్ పాజిటివ్. అండ్ సేమ్ బిగ్ బాస్ లాగా బయట నుంచి మమ్మల్ని కలవడానికి డైలీ సమ్ పీపుల్ ఆర్ అలౌడ్. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చే న్యూస్ నుంచి మాకు తెలిసిపోతుంది. ఫస్ట్ డే నేను చాలా అప్సెట్గా ఉన్నా. సెకండ్ డే నుంచి నాకు న్యూస్ వస్తుంది కదా, మై అడ్వకేట్స్ ఆర్ కమింగ్, మై విజిటర్స్ ఆర్ కమింగ్, అండ్ ఐ న్యూ దట్ దిస్ ఇస్ టర్నింగ్ అవుట్, బ్యాక్ ఫైరింగ్ ఆన్ ద గవర్నమెంట్. అక్కడ నానా విధంగా తిడుతున్నారు గవర్నమెంట్ని. సో నాకు బికాస్ దే టుక్ మీ ఆన్ అ సాటర్డే, ఐ హ్యావ్ టు వెయిట్ టిల్ మండే. బట్ ట్యూస్డే సేమ్ అల్లు అర్జున్ గారు లాగా ఆ ఒక్క రోజైనా అక్కడ ఉంచి పెట్టాలి అనేది మా రాతలో ఉంటే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఓకే. బట్ వీ నో లీగలీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాండ్. లీగలీ దెర్ ఇస్ నో ఇష్యూ. సో అది నాకు అప్పుడు తెలిసింది. బట్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా నేను చూసింది నేను బయట వచ్చి చూశాను. నాకు పొలిటికలీ ఇప్పుడు ఒక పెద్ద సర్కిల్ తమిళనాడు బయట తెలంగాణలో వచ్చింది అనేది దానికి నేను రుణపడి ఉన్నాను. అది ఎలా జరిగింది అంటే మీడియా సపోర్ట్.
ఐ గేవ్ సమ్ ఇంటర్వ్యూస్ హియర్. దాంట్లో ఒకటి చాలా వైరల్ అయ్యి అది చాలా రీచ్ అయింది పీపుల్కి. ఆల్రెడీ నా గురించి కొంచెం మంచి అభిమానం ఉండే వాళ్ళకి నేను చెప్పింది నిజం అనేది అది అనిపించింది అందరికీ. నా మాటల్లో ఉన్న నిజాయితీ అనిపించింది. సో ఇక్కడ ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ మూవీస్ ఆల్సో. కొంచెం టాప్ గేర్లో స్టార్ట్ అయింది నాకు ఇక్కడ లైఫ్. హైదరాబాద్ నేను ఇష్టపడి హైదరాబాద్కి వచ్చాను, కానీ హైదరాబాద్ నాకు ఇలాంటి ఒక స్వీకారం ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి నేను ఎవరైనా పొలిటికలీ తెలంగాణ బీజేపీలు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ఒక్కొక్కరు పేరు చెప్పాలంటే ఈ రోజంతా నేను చెప్తూ ఉండాలి. వాళ్ళని ఎవరిని నాకు ముందు పరిచయం కాదు. ఓన్లీ ఈ సిచ్యువేషన్ తర్వాత అది పొలిటికల్ ప్రాబ్లం అనేది తెలిసి నాకు దే కేమ్ వాలంటీర్గా వచ్చి నాకు సపోర్ట్ ఇస్తున్నారంటే అది ఎంతో ఒక రుణపడి ఉన్నాను. వేరే ఏం చేయాలి నిజంగా. అండ్ ఫైనల్ ఇక ముగించే ఉన్నాడు అంటే ఫ్యామిలీ ఏమన్నారు ఈ సిచ్యువేషన్ చూశాక? ఎవరైనా ఇట్లా అంటే అకారణంగా ఒక మనిషికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవసరమా లేకపోతే జాగ్రత్తగా ఉండాలి? చాలా భయపడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తే అది నాతో ఇట్ ఈస్ షుడ్ బిగిన్ అండ్ ఎండ్ విత్ మీ. ఇప్పుడు మీకు నాతో ఏమైనా పంతం ఉంటే నాతో పంతం పెట్టుకోండి, ఉంచుకోండి. ఇప్పుడు మీకు నాతో ఏమైనా పంతం ఉంటే మన ఇద్దరి మధ్య ఎగ్జాక్ట్లీ. బట్ ఫ్యామిలీని ఎక్స్పోజ్ అయిపోతారు అని నేనే భయపడ్డా. ఇప్పుడు వరకు నా ప్రైవేట్ లైఫ్ని నేను ప్రైవేట్గా ఉంచుకున్నా. ఎందుకంటే నేను కూడా సినిమాలో అది నాకు యూనివర్సిటీ ట్రైనింగ్ ఇచ్చింది కదా, దాంట్లో ఇంకో ట్రైనింగ్ ఏంటంటే పబ్లిక్ లైఫ్లో మా లైఫ్ మాది, కానీ దానివల్ల మా పిల్లలకైనా మా ఆయనకైనా మా అత్తగారు మామగారు పెద్దవాళ్ళు కదా వాళ్ళకైనా ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఇబ్బంది అంటే నేను ఈ జైలు కాదు, దాని ముందే కూడా వాళ్ళు ప్రైవసీ పోకూడదు. వాళ్ళు ఎక్కడ పోతే వాళ్ళని ఫోటో తీసుకొని పాపరాజీస్ ఎక్కడ పోతున్నారు అక్కడ పోతున్నారు, వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తుంటే దానికి కూడా ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అలా ఏం జరగకూడదు అని ఇన్నేళ్ళుగా వాళ్ళ గురించి ఏ డీటెయిల్స్ నేను షేర్ చేసుకోలేదు. ఎప్పుడైనా ఎక్కడైనా అప్పుడు అలా పాసింగ్లో చెప్పుతాను కానీ దానిపైక ఏం కాదు. సో ఇది మరీ దారుణమైన ఒక విషయం. ఇక్కడ వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తుందో అని నేను భయపడిపోయాను. సో వెన్ దే కాల్డ్ ఐ సెడ్, మీరు అందరూ తెలుసు అని కూడా మీరు చూపించకండి, మీరు జస్ట్ బీ సైలెంట్. ఇఫ్ ఎనీబడి ఆస్క్ యూ, టెంపుల్లో అయినా ఇండియన్ సర్కిల్ ఉంది కదా, మన వాళ్ళు చాలా మంచివారండి. మనకి ఏమైనా మంచి జరిగితే దాని గురించి పట్టించుకోరు. కానీ ఇప్పుడైతే అందరూ వచ్చి చాలా ఇప్పుడే అన్ని కేరు దిగులు కేరు ఆప్యాయత అన్నీ ఇప్పుడు అప్పుడే పుట్టుకొస్తాయి. ఇలా అయిందే మీరు ఏం చేస్తారు ఎలా అనిపిస్తుంది అని. సో నేను చెప్పా, ఫస్ట్ కట్, దిస్ ఇస్ ఓన్లీ 2-3 days, you cut everything for 1 week, 2 weeks, don't go anywhere where Indians will be there అన్నాను. చాలా భయపడిపోయారు. వాళ్ళకి ఆ సర్కిల్లో పబ్లిక్ లైఫ్ అనేది లేదు. సినిమా అన్నదే వాళ్ళకి ఏదో అన్నమయ్య చూసి అలా కొంచెం కన్విన్స్ అయ్యారు. లేదంటే వేరే పిక్చర్స్ ఏమైనా చూస్తుంటే ఆలోచించే వాళ్ళు అప్పుడు వాళ్ళు అదంతా చూడలేకపోయారు. సో దే డిడ్ంట్ నో. సో అప్పుడు కూడా గాసిప్స్ యూస్ టు కమ్ రైట్, అండ్ దే యూస్ టు గెట్ సమ్ క్వశ్చన్స్, అండ్ దే మై మదర్ ఇన్ లా యూస్ టు ఆస్క్ మీ, ఐ యూస్ టు సే, see, this and all is nonsense, don't bother. But ఇది they didn't know how to react. I said, you have to be prepared. అండ్ జైలుకి వెళ్ళే ముందు ఆ 1 week పెద్ద కాంట్రవర్సీ ఆయన ఆ టైంలో చెప్పాను, యూ బీ ప్రిపేర్డ్ అని. సో దే వర్ ప్రిపేర్డ్. సో వెరీ లక్కీ ఫ్యామిలీ అండ్ సపోర్టివ్ ఫ్యామిలీ. అండ్ నేను మీ గురించి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మాత్రం చాలా ఇలా ఒక్కసారి షాక్ అయిందంటే
ఫోటోషూట్ 2014లో పర్టికులర్గా ఇంత స్ట్రాంగ్ అనేది అసలు మన ఇండియా నుంచి ఓ ఫోటోషూట్ వెళ్తుంది అంటే చాలా ఇండియా నుంచి వెళ్ళలేదు. అవును బాగుంది. That అంటే was- ఇండియా నుంచి ఒక పర్సన్స్ నేను అప్పుడు అరిజోనాలో ఉన్నా. అరిజోనాలో నాకు ఇస్కాన్ టెంపుల్కి సాటర్డే వెళ్ళే అలవాటు ఉంది నాకు. అక్కడ ఆ ఫోటోగ్రాఫర్ తను కూడా అమ్మాయి. సో ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి షీ హ్యాడ్ అ బేబీ, ఐ ఆల్సో హ్యాడ్ అ బేబీ, బోత్ ఆర్ న్యూ మదర్స్ అండ్ షీస్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. షీ వాజ్ డూయింగ్ దిస్ ఆల్బమ్ అనమాట అప్పుడు. బికాస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ చాలా మందికి ఉంది, బాడీ ఇమేజ్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఉంది. ఇది అంతా ఇండియాకి సంబంధించినవి లేవు. దిస్ ఇస్ ఆల్ ప్యూర్లీ అమెరికన్ ప్రాబ్లమ్స్. మాకు ఇక్కడ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, తిండి లేదు, వీటి గురించి ఆలోచిస్తాం మళ్ళీ అనుకుంటా. సో ఇది అంతా ఇక్కడ దీస్ ఆర్ నాట్ ఇండియన్ ప్రాబ్లమ్స్. ద ప్రాజెక్ట్ ఇస్ బై అన్ అమెరికన్ ఫార్ అమెరికన్స్ విత్ లేడీ హూ ఇస్ ఆల్సో అన్ అమెరికన్ మదర్. నా అబ్బాయి అమెరికన్ కాబట్టి. సో ఇట్స్ అండ్ ఇస్కాన్ లో కలిసి నాకు ఇస్కాన్ ఫ్రెండ్స్, వీఆర్ ఇస్కాన్ గ్రూప్. సో వీఆర్ అ స్పిరిచువల్ గ్రూప్. సో ఇక్కడ ఆ ఫొటోస్ మరి పబ్లిష్ అవుతాయి, ఎవరో చూస్తారు అని కూడా మేము అనుకోలేదు. వీ డిడ్ ఇట్ ఓన్లీ విత్ అమెరికన్స్ ఇన్ మైండ్. ఎవరో ఒక ఇండియన్ చూసి కేరళలో, ఇక్కడ కాదు, ఫస్ట్ అది మలయాళ మనోరమలో న్యూస్గా వచ్చింది. బికాస్ సమ్ గై హ్యాడ్ సీన్ ఇట్. ద మినిట్ సమ్ గై saw it, immediately it became a thing. But in Kerala, again, Kerala is a highly educated state. So the news that came there was a very క్యూరియస్ అబౌట్ no positive news. అక్కడ వాళ్ళు చాలా గొప్పగా నాకు నన్ను పొగడి ఆ న్యూస్ పబ్లిష్ చేశారు. ఇలాంటి ఒక మంచి ఆల్బమ్, మంచి ప్రాజెక్ట్ చేసింది కస్తూరి అని. కానీ తమిళనాడులో, తెలుగు ప్రదేశంలో అలా లేదు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ అంటే ఎక్కడ చిక్కుతుంది అంటే నేను ఐ లవ్ ఎవ్రీవన్. తెలుగు జనాలు నాకు ఇచ్చిన అభిమానం లాగా వేరెవ్వరు ఇవ్వలేదు. నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్. బట్ ఇక్కడ ఆడవాళ్ళు అందరూ నాకు ఇచ్చిన సమర్థాన్ని మగాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళకి అది మరి ఒక ఆబ్జెక్ట్ లాగా, అది ఒక బ్రెస్ట్ నర్సింగ్ ఫోటో అని కాకుండా ఒక లేడీస్ బాడీ ఫోటో అని చూసేవాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. నాట్ లేడీస్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. ఐ హ్యాడ్ సో మెనీ పీపుల్, ఎన్ని లెటర్స్, ఎన్ని ఫోన్ కాల్స్. ఎందుకంటే వాళ్ళు తల్లిగా చూసారు నన్ను, కానీ మగాళ్ళు అయితే నన్ను ఆడదిగా చూసారు. నా ఒళ్ళ మీద ఒక బిడ్డ, ఒక పసిబిడ్డ ఉంది అన్నా కూడా అలా చూసే వాళ్ళని మనం అండ్ వన్ మోర్ థింగ్, అంటే చెప్పారా మేడం ఇలా ఫోటోషూట్ ఉంటుందని ఫ్యామిలీతో డిస్కస్ చేశారు? ఎందుకంటే వన్స్ ఒకవేళ బయటకు వస్తే లేదు, ఆ ఇస్కాన్ గ్రూపే కదా, దట్ ఈస్ మై ఫ్యామిలీ ఇస్ దేర్. అక్కడ ఆ ఫోటోషూట్ లో నన్ను తీసుకెళ్ళిందే మా ఆయనే. ఇట్స్ నాట్ మెచ్యూరిటీ అంటే నేను అర్థం చేసుకో, ఒక స్వచ్ఛమైన ఒక థాట్ తోనే చేసాము. ఇది ఒక కోటా సిక్కా కూడా, ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు, చారిటీ పర్పస్. ఇట్ ఈస్ అన్ అవేర్నెస్ కాన్సెప్ట్. It is a therapeutic concept for women. So it's a book for women by women anamata. So my husband only dropped me at the studio. He was eating something, he was babysitting, because idi na abbai, ippudu na abbai chusaru kada, that is the guy in the pictures. So na ammayini baby sit chestu ma ayana baita ala tirutu unte photoshoot అయింది. అండ్ ఫైనల్లీ అంటే ఇక ఎండ్ అప్ చేస్తాను, చారిటీ కూడా స్టార్ట్ చేశారు, అంటే హెల్ప్ చేయాలని. అండ్ ఫస్ట్ అసలు మీరు ఒక అడ్వకేట్, సో అండ్ అంటే చాలామందికి న్యాయం దక్కట్లేదనా, లేకపోతే మీరు ఒక, ఎందుకంటే యాజ్ ఏ సెలబ్రిటీ స్టాండ్ ఫర్ ద రీజన్ అన్నప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఇట్లా. ఇది అంతకన్నా గృహలక్ష్మి చేసిన తర్వాత, ఆ గృహలక్ష్మి టైంలో చాలామంది గృహిణీలు, చాలామంది సాటి ఆడది వాళ్ళు
నన్ను కాంటాక్ట్ చేశారు. గృహిణులు. ఓకే, గృహిణులు. గృహిణి. సో చాలా మంది గృహిణులు, చాలా సాటి మనుషులు నన్ను కాంటాక్ట్ చేశారు. ఇప్పుడు కూడా కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, మరి ప్రశ్నలు, దానికి లీగల్గా ఎలాంటి ఒక సొల్యూషన్ ఉంది అని చాలామంది ఓదార్పు కోసం ఫోన్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలిగితే అది ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఒక లీగల్ ప్లస్ సోషల్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలనే ఉంది. అది ఇలాగే యూట్యూబ్లోనే స్టార్ట్ చేయాలి. ఓన్లీ ఉమెన్కైనా ఎవరికైనా చేస్తారు? ఐ థింక్ విమెన్కి ఐ కెన్ అండర్స్టాండ్ విమెన్ బెటర్. ఇప్పుడు మెన్ అంటే అనుకోండి, అది మరి నేను తప్పు చెప్పాలని చెప్పలేదు. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఐ గేవ్ ఫర్ ఒక స్మాల్ డ్యూరేషన్కి ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ యూ కెన్ కాంటాక్ట్ మీ అని ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చాను. దాంట్లో వచ్చిన డర్టీ చీపు రిక్వెస్ట్ని చెప్పలేను నేను. విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్, విల్ యూ మ్యారీ మీ, లేదా నేను రమ్మీలో 10 లక్షలు వదులుకున్నాను, నాకు కొంచెం డబ్బులు ఇచ్చి నాకు సహాయం చెయ్యండి. సో ఐ థింక్ లేడీస్ ఫస్ట్. ఐ విల్ హెల్ప్ లేడీస్ ఫస్ట్. జెన్యున్గా ఉన్నారు. ఇది చాలామంది చూసేసానండి. ఇంటిలో భర్త సరిగా లేకపోయి ఆల్కహాలిక్గా ఉంటారు, బాధ్యత తక్కువగా ఉంటుంది, ఒంటరి దానిగా పిల్లల్ని కూడా చదివించి వాళ్ళకి పెళ్ళి అంతా చేపించి ఒంటరిగా ఫైట్ చేసి పోరాడి జీవిస్తున్న చాలామంది లేడీస్ని నేను చూసేసా. అలాంటి వాళ్ళకి ఏమైనా చెయ్యాలి అని. గ్రేట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్, అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో భవిష్యత్తులో. అండ్ ఇంకొక మీ సమర్థం కావాలి. తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే తమిళనాడులో నేను పర్టికులర్గా చూసినప్పుడు ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, అక్కడ నేను ఇప్పుడు 2004 అరౌండ్ అట్లా తమిళనాడు వెళ్ళాను. ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్కి ఇచ్చే వాల్యూ కూడా అక్కడ. అది పక్కన పెడితే నేను బస్సులో కూర్చున్నాను. మనకి ఇక్కడ ఎలాగా ఇటు తిరిగినప్పుడు బస్సులో ఇక్కడ లేడీస్ సీట్లో కూడా జెంట్స్ కూర్చుంటారు, పాపం ఎవరు అడగరు కొన్నిసార్లు కూల్గా. అక్కడ నేను ఒకరోజు కూర్చొని నేను పోగానే ఇట్లా కళ్ళు మూసుకో కొద్దిసేపు తర్వాత ఇట్లా సీరియస్గా చూస్తుంది, ఇట్లా కళ్ళు తెరిచేసరికి ఏమని ఇట్లా చూస్తే హాఫ్ అంతా ఒక హాఫ్ మొత్తం జెంట్స్, ఇటు నేను ఒక్కడే ఇటు కూర్చోన్నా సత్యాన్న దేవుడు. అండ్ అక్కడ ఇంకోటి కానీ ఇక్కడ కూడా చాలా మంది చూస్తున్నానండి. ఇక్కడ నేను చాలా బస్ కండక్టర్స్, పెట్రోల్ బంకు అన్నిట్లో ఇప్పుడు ఉమెన్ సూపర్. అవును. అండ్ అక్కడ తమిళనాడులో చీఫ్ మినిస్టర్గా జయలలిత గారు ఉమెన్. అలాంటి ఒక పవర్ఫుల్ లేడీగా మిమ్మల్ని చూడాలి పాలిటిక్స్లో అయినా. ఎందుకంటే మీరు ఊహించలేదు కదా, ఇప్పుడు ఒక పెద్ద హీరోయిన్ అవుతారు అనుకోలేదు. పెద్ద హీరోయిన్ అయ్యారు, పెద్ద మూవీస్లో చేశారు. ఎట్ ద సేమ్ టైం ఎందుకంటే ఒక మంచి ఐడియాలజీతో ఉండి పాలిటిక్స్లోకి వస్తే మంచే జరుగుతుంది. కానీ అండ్ మీ ఐడియాలజీ కానీ దానివల్ల మార్పు వస్తే సొసైటీలో, మీరు ఆ ఉద్దేశంతోనే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ జరుగుతుంది. మీరు మంచి పెద్ద మినిస్టర్ అయితే నేనే వచ్చి నేను అప్పుడు చెప్పాను మేడం వస్తాను. 100%. థ్యాంక్ యూ సో మచ్.